ఇంకా 2 ఏళ్ళు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోయి కారు పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుందట. అప్పుడు పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ముఖం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు కరీంనగర్ నుంచి పోయి గుజరాత్ రాష్ట్రంలో ఉండవలసి వస్తుందట. బీఆర్ఎస్ ఏలుబడిలకు వస్తే బండి సారు గుజరాత్కు ఎందుకు బిస్తారు చదువుకుంటాడు అంటారా? ఇక ఈయనుండ్రి బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడే భాషలో మీకు సవాలు చెప్తే అర్థమవుతా ఉన్నది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు కరీంనగర్ ఖాళీ చేసి పోయి గుజరాత్లో యూపీలో తలవాల్సుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. బండి సంజయ్ అని చెప్తుందని హెచ్చరిస్తా ఉన్నాను. ఇన్నరా కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి వారి కార్యకర్తలు అంటే ఆపుకోలేకపోయారంట. మరి మా కార్యకర్తలు ఆపకూడదు. 10 సంవత్సరాలలో మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాటే బతికి బట్టలు బయట పడ్డావు నువ్వు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. అయ్యా ఎమ్మెల్యే గారు, 10 ఏళ్ల మీ కారు పార్టీ ఏలువడల కమలం పువ్వు కార్యకర్తలను కష్టపెట్టిండ్రు, ఆడోళ్ళు అని కూడా చూడకుండా దాడులు చేసిర్రు. ఇలా కార్యకర్తలు కన్లెర్ర చేసేసరికి ఇప్పుడు సుద్దపూస మాటలు మాట్లాడుతుండ్రా అని బండిగారు అంటుంటే మీరేమో లా అండ్ ఆర్డర్ పాటించడమని పత్తిత్తు ముచ్చట్లు చెప్తుర్రా. అయినా ఎవరు అధికారంలోకి వచ్చినా తతిమ పార్టీల లీడర్ల మీదకి తలుగు దెంపుకొని దుంకినట్టే దూకుతారు కదా. అయినా ఏ లీడర్లు సుద్దపూసలు కాదు, ఎవ్వరు ఏం సత్యపూసలు కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.